అప్పచెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకు అని అంటే మనకి దేవుడు ఏ బాధ్యతను అప్పచెప్తున్నాడు అనేది జాగ్రత్త చూసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం అడుగులు పెట్టే ఈజీగా ఉంటా ఉంటుంది. మోషేకి ఒక బాధ్యతను అప్పచెప్పాడు దేవుడు. మోషేకి అప్పచెప్పిన బాధ్యతనే కోరహ కుమారుడు కూడా అప్పచెప్పాడా? మోషేకి వాళ్ళకి సేమ్ బాధ్యతను అప్పచెప్పాడా? లేదు, లేనే లేదు, కానేక. అవునా? యోధాకు ఒక బాధ్యత ఉంది యేసుప్రభువు దగ్గర, పేతురికి ఇంకొక బాధ్యత ఉంది, యోహానికి ఇంకొక బాధ్యత ఉంది, బర్తలోమికి ఇంకొక బాధ్యత ఉంది. అందరికి ఒకటే బాధ్యత నాకు చెప్పాడా? అప్పుడు చెప్పలేదు. ఎవరి బాధ్యతలు వాళ్ళవే, ఎవరి బాధ్యతలు వాళ్ళవే. వాళ్ళు ఏం చేశారంటే, ఓకే దేవుడు నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి దేవుడు నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతలో నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పని వాటిలో వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు? అడుగులు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చి, రాజన్న నీకేం బాధ్యత అప్పచెప్పాడు చెప్పు ఒకసారి, నీది ఈజీయా నాది ఈజీ అని చెప్పి కంపేర్ చేసుకుంటూ కూర్చున్నారా? మనం ఏం చేస్తాం దినాల్లో? కంపారిజన్స్ చేసుకుంటాం. నీ సేవ ఏంటి, నా సేవ ఏంటి, నువ్వేం చెప్తున్నావు, నేనేం చెప్తున్నాను, నీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, నేను ఎట్లా చేస్తున్నావు. డోంట్ కంపేర్, డోంట్ కంపేర్. మనం పోల్చుకోవడానికి కాదు ఇప్పుడు ఉన్నది. నీ నెత్తి మీద బరువు ఉంది, మోయి, ఎంత మోస్తావో మోయి, ఎంత మోయగలుగుతావు మోయి. కానీ ఒకసారి